నియోజకవర్గం కూటమి అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి తరపున కుమార్తెలు మేఘనారెడ్డి వైష్ణవరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తమ తండ్రి బుడ్డ రాజశేఖర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సూపర్ 6 పథకాలతో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఖచ్చితంగా టీడీపీ పోటీ చేయాలమ్మా. ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకుంటూ ఇక్కడ మన ప్రభుత్వం వస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనకి ఇంటింటికి నీళ్ళ ప్రాబ్లం కూడా ఉంది. రోడ్లు కూడా ఏవి కూడా ఇంతకుముందు 5 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల క్రితం ఏవైతే పనులు జరిగాయో అక్కడి వరకే పనులు ఆగిపోయాయి. ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు కూడా జరగలేదు. కాబట్టి మన ప్రభుత్వం వస్తే ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మనకి సూపర్ 6 పథకాలు కూడా మహిళలకి చాలా అనుకూలంగా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. మెయిన్లీ మనకి వచ్చేసి గృహిణీలకి 15,500 నెల వాళ్ళ పేరు మీదట వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడేలాగా కూడా పథకాలు ఉన్నాయి. మనకి తల్లి దీవెన అనేసి ఎంతమంది అయితే స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు వాళ్ళ పేరు మీదట 15,000 సంవత్సరానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. 3 గ్యాస్ సిలిండర్లు అనేది సంవత్సరానికి ఫ్రీ ఇస్తున్నారు. బస్సు ప్రయాణం కూడా మహిళలందరికీ ఫ్రీ చేస్తున్నారు. మనకి ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళకి సాయంగా 20,000 సంవత్సరానికి వాళ్ళకి అందుబాటు చేసేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ కూడా మనకి సైకిల్ గుర్తుకే ఓటేసి నాన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఎంపీగా అలాగే బైరెడ్డి శబరి గారికి కూడా ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. మేము ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి తరఫున డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాము. ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన దొరుకుతుంది. వైకాపా వారి ప్రభుత్వంపై ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. మా ప్రభుత్వం తరపు నుంచి ఇంటింటికి 3 సిలిండర్లు, మంచినీటి సదుపాయము, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణము, 18 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరికీ నెల 1,500 తరపున అందజేస్తాము. ఇంకా చదువుకునే పిల్లలందరికీ కూడా అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 అందేటట్టు చూస్తాము. ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి. ఇట్లా ఎన్నో మంచి పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ప్రజలందరూ బాగా రిసీవ్ కూడా చేసుకుంటున్నారు.